ఆయన అధికారం ఉన్నా లేకున్నా నియోజకవర్గాన్ని వదలలేదు, పార్టీని వీడలేదు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలని, అవకాశం ఇచ్చిన పార్టీని అంటిపెట్టుకొని నిరంతరం ప్రజల మధ్యనే తిరిగారు. విశాఖ ఉత్తరాన కాషాయ జెండాని 2 సార్లు ఎగరవేశారు. దీనితో పార్టీలోనూ అసెంబ్లీలోనూ ఆయన పరపతి బాగా పెరిగింది. అసెంబ్లీలో మైక్ పట్టుకుంటే విపక్షానికి గట్టిగానే కౌంటర్ పడుతుంది. రాజకీయాలలో ముక్కుసూటిగా మాట్లాడే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రాజకీయాలు కాస్తంత డిఫరెంట్గా ఉంటాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎమ్మెల్యేలను మారుస్తూ అరుదైన తీర్పు ఇస్తారనే టాక్. ఒకసారి అవకాశం ఇచ్చిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వరనే పేరుంది విశాఖ నార్త్కి. ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు 2.5 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపుల ఓట్ బ్యాంక్ ప్రధానంగా ఉంటుంది. కాపులు, బీసీల మద్దతు ఉన్న పార్టీ అభ్యర్థినే విజయం వరిస్తుందనే టాక్ ఉంది. విశాఖ నార్త్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే 3 పార్టీల అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఏ పార్టీ కూడా ఇక్కడ వరుసగా 2 సార్లు గెలుపు జెండా ఎగరవేయలేకపోయింది. కానీ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ విశాఖ నార్త్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పెనుమత్స విష్ణుకుమార్ రాజు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావుపై 82,079 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. విష్ణుకుమార్ రాజు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అంతేకాదు టాపర్గా నిలిచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు. విష్ణుకుమార్ రాజు ఉన్నత విద్యావంతుడు కావడంతో తొలిసారి పోటీ చేసిన అభ్యర్థి అయినా భారీ మెజార్టీ కట్టబెట్టారని విశాఖ నార్త్లో టాక్ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విష్ణుకుమార్ రాజు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారని అంటుంటారు స్థానికులు. విష్ణుకుమార్ రాజు 2019లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడంతో ఓటమి చవి చూశారు. అయితే వివాదరహితుడుగా, సౌమ్యుడిగా విష్ణుకుమార్ రాజుకు ప్రజల్లో పేరుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమి ఏర్పడ్డం, దీనితో 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ సీటును విష్ణుకుమార్ రాజుకు కేటాయించడంతో విక్టరీ సాధించారు విష్ణుకుమార్ రాజు. కూటమి అధికారంలోకి రావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు స్థానికులు. స్థానికుడు కావడంతో నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేయాలని అధికారులను ఆదేశిస్తారని నియోజకవర్గంలో టాక్ ఉంది. వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేశారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. విష్ణుకుమార్ రాజు విద్యావంతుడు కావడంతో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడంలో వెనుకడుగు వేయరని అంటున్నారు విష్ణుకుమార్ రాజు అనుచరులు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రాజకీయాల్లో హుందాగా వ్యవహరిస్తారనే పేరుంది. దీనికి కారణం ఆయన పార్టీలు మారకుండా బీజేపీలో కొనసాగడం. ఏపీలో బీజేపీకి పెద్దగా ఓటింగ్ శాతం లేకపోయినా పార్టీలో పనిచేయడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అంటారు ఆయనను దగ్గర్నుంచి చూసినవారు. గతంలో బీజేపీలో సీనియర్ లీడర్లు సైతం పార్టీని వదిలి వేరే పార్టీలోకి జంప్ చేశారు. కానీ విష్ణుకుమార్ రాజు మాత్రం పార్టీలోనే ఉంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాటం చేశారు. దీనితో బీజేపీలో విష్ణుకుమార్ రాజుకు అధిక ప్రాధాన్యత దక్కింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుకుమార్ రాజును అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కింది. శాసనసభలో స్పీకర్తో పాటు 6గురిని ప్యానెల్ స్పీకర్లను నియమించనుంది ప్రభుత్వం. ఇందులో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజుకు అవకాశం దక్కవచ్చనే టాక్ ఉంది. బీజేపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన విష్ణుకుమార్ రాజు
పార్టీని బలోపేతం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారని అంటారు ఆయన అనుచరులు. పదవి ఉన్నా లేకున్నా పార్టీలోనే కొనసాగుతానని ఆయన అనుచరులతో అంటుంటారని టాక్. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని చర్చా కార్యక్రమాల్లో తనదైన శైలిలో ప్రసంగిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిందని మాజీ సీఎం జగన్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనితో కూటమి ప్రభుత్వంలో విష్ణుకుమార్ రాజుకి మంచి మార్కులే పడ్డాయని అమరావతి సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్న టాక్.